న్యాచురల్గా ట్రై చేస్తున్నప్పుడు ఓవ్యులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి డెఫినెటివ్గా తెలియాలి అంటే ఎటువంటి టెస్ట్ అనేది చేయించుకోవాలి, ఈ దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. సో డెఫినెటివ్గా తెలిసే ఒక టెస్ట్ అనేది ఫాలిక్యులర్ స్టడీ. ఫాలిక్యులర్ స్టడీ అనేది ఏం చేస్తామంటే, మీకు డేట్ వచ్చినప్పటి నుంచి ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది స్కాన్లో చూస్తాం. రెండో రోజు అనేది ఫస్ట్ ఒకసారి చూడాలి. అప్పుడు చూసినప్పుడు మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి, ఆ సైజ్ ఎంత ఉంది, ఏమైనా సిస్ట్ ఏమన్నా ఉందా, ఇలాంటివి రూల్ అవుట్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ మీకు అరౌండ్ 7th or 8th డే మళ్ళీ స్కాన్కి రావాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ స్కాన్ చేసినప్పుడు సెకండ్ డే ఉన్న సైజు ఇప్పుడు ఎంత పెరిగింది అనేది ట్రాక్ చేస్తాం. యూజువల్గా అయితే ఎటువంటి మెడికేషన్ అనేది వాడినప్పుడు మీకు సైకిల్ అనేది రెగ్యులర్గా ఉన్నప్పుడు జనరల్గా ఒక ఎగ్ అనేది పెరుగుతుంది. అలా మీకు ఎన్ని పెరిగాయి అనేది మానిటర్ చేస్తాం. ఇలా ఫ్రీక్వెంట్గా ఒక రోజు వదిలేసి రోజు అన్నట్టుగా ఎగ్ ఎలా పెరుగుతుంది అనేది ఈ స్కాన్స్లో చూస్తాం. ఎప్పుడైతే ఆల్మోస్ట్ 17 to 18 mm సైజ్ అనేది వస్తుందో అది మెచ్యూర్ అవుతుంది, రిలీజ్ అయ్యే కెపాసిటీ అనేది దానికి వస్తుంది. అలా ట్రాక్ చేసి ఒకరోజు మనం స్కాన్ చేసినప్పుడు ఈ ఎగ్ అనేది మనకు కనిపించట్లేదు అంటే, ఇన్ని రోజులు కనిపించిన ఫాలికల్ కొలాప్స్ అయిపోయింది అంటే ఈ ఫాలికల్ లోపల ఉన్నది ఎగ్ రిలీజ్ అయింది అని అర్థం. ఈ టైంలో అనేది మీరు ట్రై చేసుకున్నారు అంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా హై ఉంటాయండి. దాన్నే ఓవ్యులేషన్ అని అంటాము. సో ఆ ఓవ్యులేషన్ టైంలో భార్యాభర్త అనేది కలిసి ఉండడం అనేది అవసరం అండి. థ్యాంక్ యూ.